హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో ఎవరైనా ఏదైనా సక్సెస్ అవుతున్నారు అనంటే చాలా మంది కిందికి లాగాలని చూస్తారు. అదెందుకు చేయడము, ఇలా చెయ్యు, ఇదెందుకు చేయడము, అది చెయ్యు, ఇది చెయ్యు. సో, ఇలా ఏదో ఒక ప్రెషర్స్ పెడుతూనే ఉంటారు. మనకి మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. సో, అలాంటి సిచ్యువేషన్స్ నుండి గూడా బయటికి తీసుకురాగల వ్యక్తి ఒకరే మోటివేషనల్ స్పీకర్. సో, ఇప్పుడు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ జేవీఎస్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన్నే అడిగి అంటే ఎలా మనం ఓవర్‌కమ్ అవ్వాలి, ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా ఏం చేయాలి అని చెప్పేసి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ భాస్కర్ గారు. హౌ హాయ్ ఆర్ యూ? మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి. సో, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి హియర్. ఓకే. థ్యాంక్ యూ. సో, భాస్కర్ గారు ఇప్పుడు చాలామంది నేను అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలి అనుకుంటున్నాను. కానీ సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి. నన్ను ఎవరు ఏం చెయ్యనివ్వట్లేదు అని చెప్పేసి, లేకపోతే ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, డిస్కరేజ్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో, ఫెయిల్యూర్‌ని సక్సెస్‌గా ఎలా మార్చుకోవాలి మనం? ఓవర్‌కమ్ ఎలా అవ్వాలి? సో మీరు క్వశ్చన్ ఏంటంటే మేడం, అది చేయాలి, ఇది చేయాలనుకుంటాను. చివరికి ఏమీ చేయలేకపోతున్నాం. అవును. సో ఇక్కడ ఎలా వస్తుందంటే, అది చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో టెంపరీగా మాత్రమే అది ఉంటుంది. పర్మనెంట్గా చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఆ వ్యక్తి కన్సిస్టెన్సీ లేదు. ఏదైనా ఒక చెయ్యాలి అన్న స్ట్రాంగ్ డిజైర్ లేదు, వీక్ డిజైర్ ఉంది అక్కడ. ఓకే. ఖచ్చితంగా స్ట్రాంగ్ డిజైర్ ఉండి ఇది చెయ్యాలనే సంకల్పం వస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని విపరీతమైన ఫెయిల్యూర్స్ వచ్చినా ఈ కాంట్ స్టాప్. నో వన్ కెన్ స్టాప్ హిమ్. అలవు తొక్కాలని చూస్తున్నారు, నో నథింగ్ మేడం. సో ఎవరు కూడా మన ఆపరు. వీఆర్ స్టాపింగ్ అవర్ సెల్ఫ్. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చి చాలా మంది సాధిస్తున్నారంటే, సో కన్సిస్టెంట్స్గా దే ఆర్ వర్కింగ్ డే ఇన్ అండ్ డే అవుట్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగిపోకూడదు. ఎందుకంటే మన లక్ష్యం కోసం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను మీకు మేడం. ఒక అబ్బాయి ఉన్నాడు. సో తన గోల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తన పెళ్ళి ఉంది, ఫ్రెండ్ పెళ్ళి ఉంది, ఢిల్లీలో పెళ్ళి ఉంది. అబ్బాయి ఇప్పుడు ఫ్రెండ్ పెళ్ళి ఢిల్లీలో ఉంది. తన టార్గెట్ ఏంటి? ఆ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి. సో వెళ్ళాలనుకున్నాడు, ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. తను చాలా వాల్యుబుల్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, ఇద్దరు కూడా బాగా కలిసి చదువుకున్నారు. బట్ ఫ్రెండ్ పెళ్ళి ఢిల్లీలో ఉందంటే ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. వెళ్ళగానే హెవీ ట్రాఫిక్ వల్ల ఫ్లైట్ మిస్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటారు? ఇప్పుడు అబ్బాయి ఫ్లైట్ మిస్ అయిపోయింది, చాలా వాల్యుబుల్ ఫ్రెండ్, లైఫ్ లో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఈ ఫ్లైట్ మిస్ అయిపోతే ఏం చేస్తారంటారు? క్యాబ్ తీసుకొని వెళ్ళాలి. క్యాబ్ తీసుకుంటారా? లేకపోతే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ చూసేసుకోరా? ఇండిగో ఒకవేళ మిస్ అయితే ఎయిర్ ఇండియా కూడా ఉంది, వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఫ్లైట్ తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అదర్ ఆల్టర్నేటివ్ ఫ్లైట్ తీసుకుంటారు. ఆ ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది, తర్వాత ఏం చేస్తారంటారు? వేరే ఆల్టర్నేటివ్ గా ఆ ఫ్లైట్ మిస్ అయిపోతే వేరే ఫ్లైట్ చూసుకుంటారు. ఇన్ కేస్ అది మిస్ అయిపోతే ట్రైన్ చూసుకుంటారు, ట్రైన్ లేకపోతే బస్ సంథింగ్. సో అల్టిమేట్ గా ఒక రోజు పెళ్లి కోసమే ఒక ఫ్లైట్ మిస్ అయిపోతే వేరే ఫ్లైట్ చూసుకున్నాడు, ఆ ఫ్లైట్ మిస్ అయిపోతే ట్రైన్ చూసుకుంటున్నాడు, ట్రైన్ లేకపోతే బస్సు ఏదో ఆల్టర్నేట్ గా వెళ్తున్నాడు. ఒక్క రోజు పెళ్లి కోసమే ఇక్కడ గివ్ అప్ ఇవ్వకుండా వెళ్తున్నాడు. మన లైఫ్లో వచ్చే కష్టాల కోసం, ఫెయిల్యూర్స్ వచ్చే అబ్స్టకల్స్ రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. మరి ఎందుకు ఆగిపోతున్నాడు ఇక్కడ? అక్కడ ఒక్కరోజు పెళ్లి కోసం ఎందుకు ఆగిపోలేదు? ఇక్కడ లైఫ్లో వచ్చే అబ్స్టకల్స్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ, ప్రాబ్లమ్స్ కోసం ఎందుకు ఆగిపోతున్నాడు? అక్కడ స్ట్రాంగ్ డిజైర్ ఉంది. ఫ్రెండ్ పెళ్లి ఖచ్చితంగా వెళ్ళాలన్న డిజైర్ ఉన్నప్పుడు అది కాకపోతే ఇంకోటి చూస్ చేసుకున్నాడు. ఇక్కడ తన కెరీర్లో ఏదో చెయ్యాలని అనుకున్నాడు తప్ప చాలా స్ట్రాంగ్ అనుకోలేదు. స్ట్రాంగ్ అనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఈ కాంట్ స్టాప్. అక్కడ వెళ్తున్నాడు, ఇక్కడ వెళ్ళలేదంటే స్ట్రాంగ్ డిజైర్ ఉంది, కమిటెడ్, వెళ్ళాలి అనే కమిటెడ్గా ఉన్నాడు. కాబట్టి అది కాకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకున్నాడు. ఇక్కడ ఫెయిల్యూర్ వస్తే ఆగిపోతున్నాడంటే తన కెరీర్ మీద సీరియస్నెస్ లేదు, కెరీర్ మీద క్లారిటీ లేదు. ఖచ్చితంగా వెళ్ళాలి అని డిసైడ్ అయితే కమిటెడ్గా ఉన్నవాళ్ళు మాత్రమే సాధిస్తారు. ఈ ప్రపంచంలో ఎవరు సక్సెస్ అన్న తీసుకోండి, వాళ్ళు కమిటెడ్గా ఉన్నవాళ్ళు మాత్రమే సాధించారు. సో ఈజ్ నాట్ హైలీ కమిటెడ్, ఇట్స్ వీక్ డిజైర్. వెళ్ళాలి అని అనుకున్నాడు తప్ప కమిటెడ్గా లేడు. ఓకే. కమిటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే మేడం, వెన్ వీ వాంట్ టు డూ సంథింగ్ వీఆర్ మస్ట్ బి కమిటెడ్. కమిటెడ్ గా ఉంటేనే మనం సాధించగలం. నార్మల్ ఎవరైనా సరే, మీ ఏ సక్సెస్ అన్నా మీరు తీసుకోండి, మీరు ఎలా ఉన్నారంటే ఎన్నో ఇబ్బందులు మీకు వచ్చే ఉంటాయి, ఎన్నో అడ్డంకులు మీరు ఎదుర్కొన్నారు, కానీ కమిటెడ్ కాబట్టి ఇక్కడ మీరు ఉన్నారు. కమిట్మెంట్ లేకపోతే ఎక్కడో ఆగిపోతాం. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో తిట్టారు, ఎవరో ఏదో
మాట్లాడారు, అక్కడ ఆగిపోతాం. బట్ మీరు కమిటెడ్ కాబట్టి ఈరోజు హాట్ సీట్లో ఉంటారు. ఓకే.